ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఒక నూతన ఉదయాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్ముళ్ళు మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నాకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. కొన్నిసార్లు మన జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో అలజడులు, వ్యాధులు, నిందలు, అవమానాలు వచ్చినప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితంలో అని కృంగిపోతూ ఉంటాం. అయితే నీ వ్యాధిలో, నీ బాధలో, నీ ఒంటరితనంలో, నీ దుఃఖంలో నిన్ను హత్తుకునే దేవుడు, నిన్ను ఎత్తుకుని నడిపించే దేవుడు. అందువల్ల ఎటువంటి వేదన, ఎటువంటి కన్నీరు నీ జీవితంలో ఉన్నా భయపడొద్దు. మీ భారమంతా ప్రభువుపై వేయండి. వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. ప్రభు సన్నిధిలో పోరాడండి. వాగ్దానం నెరవేర్పును మీరు చూడబోతున్నారు. అదేవిధంగా మీలో ఇంకెవరికైనా రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ రూపంలో తప్పక నాకు తెలియచేయండి. భారం కలిగి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మన రక్షణ మన యేసయ్యే. మనకు ధైర్యం ఎవరు అంటే మన యేసయ్యే. అందువల్ల ఏది ఏమైనా భయపడకండి. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా అధైర్యపడక, నేను ఎంతగానో ప్రేమిస్తున్నా విడిపించగల సమర్థుడైన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీరు ఒకవేళ వ్యాధితో ఉంటే, మీరు ఒకవేళ సమస్యతో ఉంటే, ఎక్కడ సమస్య ఉందో, ఎక్కడ వ్యాధి ఉందో అక్కడ మీ హస్తాన్ని ఉంచుకొని చివరి ప్రార్థనలో ఏకీభవించండి. మిమ్మల్ని అందరినీ పరిశుద్ధాత్మ చేతులకు అప్పగించబోతున్నాను. మీరు కూడా దేవునికి అప్పగించుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన విడుదల ఈరోజు మీకు ఇవ్వబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 19వ వచనము. నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను, బాహుబలమును, చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకొనుము. నీకు భయము పుట్టించుచున్న ఆ జనులకు అందరికీ నీ దేవుడైన యెహోవా అలాగే చేయును. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవిత ప్రయాణంలో నీకు ఎదురయ్యే భయంకరమైన విపత్తులు, నీ జీవిత ప్రయాణంలో నీ ఎదుటకు వచ్చే ప్రతి సమస్యను మీరు ఏ విధంగా ఎదుర్కోవాలో, ఏ విధంగా దాటాలనేది దేవుడు ఈరోజు మీకు తెలియజేస్తున్నారు. ఆనాడు నేను ఇశ్రాయేలీలను కనాను దేశాన్ని చేర్చడానికి, కనానును స్వతంత్రించుకోవడానికి వారి మార్గ మధ్యలో ఎదురైన ప్రతి సమస్యను ఏ విధంగా దాటించాననేది దేవుడు తెలియజేస్తున్నారు. ఈ మాట ఆనాడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు దేవుడు. మార్గ మధ్యలో మీకు కనబడేటువంటి మనుషులకు మీరు భయపడొద్దు. ఫరోకు భయపడొద్దు. వారు మాకంటే ఎక్కువ మంది ఉన్నారు, మేము వాళ్ళని ఎలా పారద్రోలగలుగుతాం, వారిని ఎలా ఓడించగలుగుతామని ఎంతమాత్రం భయపడొద్దు. ఆ విధంగా మీకు భయం కలిగినప్పుడు నేను మీ జీవితంలో ఫరో ఎదుట ఎన్ని గొప్ప కార్యాలు చేశానో, ఐగుప్తు దేశంలో ఎటువంటి అద్భుతములు చేసి మిమ్మల్ని ఐగుప్తు నుండి విడిపించానో, బానిసత్వం నుండి విడిపించానో, ఆ శత్రువుల నుండి విడిపించాను, అవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకోనండి. మరలా ఒక శోధన ఎదురైనప్పుడు భయపడకండి. మరలా మీ ఎదుట ఒక శత్రువు నిలవబడినప్పుడు భయపడకండి. మిమ్మల్ని బయటకు రప్పించినప్పుడు మీ కళ్ళెదుట జరిగించిన ఆ గొప్ప పరీక్షలను, మీ కళ్ళెదుట జరిగించిన గొప్ప అద్భుతాలను, సూచనలు గుర్తు చేసుకోనండి. నా హస్తాన్ని చాపి నా బలిష్టమైన చేతితో మిమ్మల్ని ఏ విధంగా బయటకు తీసుకువచ్చానో మీరు గుర్తు చేసుకోండి. మీకు భయం పుట్టించే ఆ సమస్త జనాలకు కూడా దేవుడు అదే విధంగా మరలా చేయబోతున్నాడు. అందువల్ల ఎవరికి భయపడొద్దు, నేను విడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. నిజమే, మన జీవిత ప్రయాణంలో శారీరకంగా మనకు అనేక శోధనలు ఎదురవుతాయి. దాటాల్సిన పరిస్థితులు అనేకమైనవి మనకు ఎదురవుతాయి. నేను జయించలేనన్న పరిస్థితులు ఎదురవుతాయి. నేను ఓడిపోతానేమన్న పరిస్థితులు ఎదురవుతాయి. నిజంగానే ఆనాడు మోషేకు
ఇశ్రాయేలు ప్రజలకు ఎదురైన అనేక శోధనలు, వారి మార్గంలో ఎదురైన అనేక బంధకాలు, అనేక పరిస్థితులు వారికి ఎదురయ్యాయి. అటువంటి గొప్ప పరీక్షలు ఎదురైనప్పుడు నేను ఎన్ని అద్భుతాలు జరిగించి నా హస్తాన్ని చాపి ఏ విధంగా బయటకు తీసుకొచ్చానో గుర్తు చేసుకోనండి. ఇక ముందు మీ ఎదుట ఏ శోధన ఉన్నా, ఇక ముందు మీ కళ్ళ ఎదుట ఏ గొప్ప పరీక్ష ఉన్నా, మిమ్మల్ని జయించడానికి ఎటువంటి మనుషుల మీ ఎదుట ఉన్నా కూడా ఆనాడు చేసినట్లు ఈరోజు కూడా వారికి చేస్తాను, కాబట్టి భయపడొద్దని దేవుడు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఆత్మీయంగా చూస్తే కనాను దేశాన్ని అంటే పరలోక రాజ్యాన్ని చేరుకోవడానికి ఈ జీవితంలో అనేక బంధకాలు ఉంటాయి. ఈ జీవిత ప్రయాణంలో అనేక బంధకాలు, అనేక ఆటంకాలు, పాపము, శాపము, వ్యసనాలు, దేవునికి ఇష్టం లేని కార్యాలు, భయంకరమైన వ్యాధులు అవ్వచ్చు, ఇరుకులు, ఇబ్బందులు అనేకమైనవి దేవునికి దూరం చేస్తూ దేవుని రాజ్యాన్ని కోల్పోవడానికి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునకుండా మనలను ఆటంకపరచడానికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. అయినప్పటికీ భయపడకండి. వాటన్నిటి నుండి విడిపించడానికి నాకు శక్తి ఉంది. నేను సర్వశక్తి కలిగిన దేవుడను. ప్రతి పాపం నుండి విడిపిస్తాను. ప్రతి వేదనకరమైన పరిస్థితి నుండి విడిపిస్తాను. ఆ పరలోక రాజ్యానికి ఆటంకపరిచే శోధన ఏదుందో వాటన్నిటిని కూడా విడిపిస్తాను. నేను కనానుకు చేరుస్తాను. అందువల్ల శరీరానికి వచ్చే శ్రమలకు భయపడొద్దు. ఆత్మీయంగా వచ్చే శ్రమలు కూడా భయపడొద్దు. శారీరకంగా దాటిస్తాను, ఆత్మీయంగా కూడా దాటిస్తాను. ఆనాడు ఏ విధమైన అద్భుతాలు జరిగించానో, ఆనాడు ఏ విధమైన అద్భుతాలు జరిగించానో, ఆనాడు ఏ విధమైన సూచక్రియలు జరిగించానో, ఆనాడు ఏ విధంగా మహత్కార్యములు జరిగించానో, నా బాహుబలము ఏ విధంగా చూపించానో అవన్నీ కూడా గుర్తు చేసుకోండి. మీకు భయం కలిగినప్పుడు అవన్నీ గుర్తు చేసుకోండి. నేను చేయలేనని మీకు నిరాశ కలిగినప్పుడు అటువంటి కార్యాలని, అటువంటి అద్భుతాలని తిరిగి నేను చేయగలుగుతాను. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడునని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కాబట్టి జీవిత ప్రయాణాలు అలసిపోతున్నారా? భయపడుతున్నారా? ఈ జీవితానికి ఏది లేని అనుకుంటున్నారా? ఒకసారి దేవుని కార్యాలు గుర్తు చేసుకోండి. మీ జీవితంలో ఇంతకుముందు దేవుడు ఎన్ని అద్భుతాలు జరిగించారో, ఇంతకుముందు ఎన్ని మహత్కార్యాలు జరిగించారో, ఇంతకుముందు ఏ విధంగా మీ పరిస్థితులన్నింటినీ దాటించారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఈరోజు కూడా అదే అద్భుతాలను, అంతకన్నా అద్భుతాలను కూడా నేను చేయగలను. అందువల్ల కలవరపడద్దు, కంగారపడద్దు. ఒక్కసారి నా చాచిన చేతిని గుర్తు చేసుకోండి, నా బాహుబలాన్ని గుర్తు చేసుకోండి, నా శక్తిని గుర్తు చేసుకోండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మీ జీవితంలో ఏ పరిస్థితి ఉన్నా, ఎంత లోతైన శ్రమైనా, ఎంత ఎత్తైన పర్వతం లాంటి శోధనైనా, మీ ఎదుట ఉన్నది ఏదైనా భయపడొద్దు. ఏ మనుషులైనా భయపడొద్దు. చీకటి శక్తుల ప్రభావమైన భయపడొద్దు. కొండలాంటి పాపము, విడిచిపెట్టలేని పాపమున్నా భయపడొద్దు. తరతరాలుగా వస్తున్న వ్యాధైనా భయపడొద్దు. తరాల నుండి వేధిస్తున్న శాపమైనా భయపడొద్దు. అన్నిటికీ సొల్యూషన్ నేనే, అన్నిటిని విడిపించగలిగిన సమర్థుడనని దేవుడు తెలియజేస్తూ ఉండగా, ఇక ఫరో లాంటి సమస్యలకు భయపడొద్దు, ఐగుప్తు లాంటి సమస్యలకు భయపడొద్దు. సమస్త జన్మల కంటే నిన్ను హెచ్చిస్తాడైనా, అందరి ఎదుట నీ జీవితంలో అద్భుతాలు జరిగించబోతున్నాడు. ఈరోజు నువ్వు చేయాల్సింది, తండ్రి అవునయ్యా, నువ్వు గొప్ప దేవుడవు, అద్భుతకరుడవు నాయనా. నన్ను నిత్య జీవానికి ఆటంకపరిచే సాతాను శక్తులను విడిపించగల సమర్థత నీకే ఉందయ్యా. తండ్రి నా చేయి పట్టుకుని దాటించండి అయ్యా. ఈ లోకంలో ఉన్నప్పుడు సమస్తాన్ని జయించే శక్తి నాకు ఇవ్వండి. నిత్య జీవం నేను పొందుకోవాలి. ఏది నన్ను ఆటంకపరచడానికి వీల్లేదు. నా చేయి పట్టుకుని నడిపించండి అయ్యా. నీ చాచిన చేతిని నేను ఆశ్రయిస్తున్నానయ్యా అని అందరం కూడా దేవుని ఆశ్రయిద్దాం. ఈ లోకాన్ని దాటిన తర్వాత కనాను రాజ్యం చేరేంత వరకు కూడా ఆయనను వెంబడిస్తూ ఆయన మార్గంలో నడవడానికి ప్రయాసపడదాం. నా చేయి పట్టుకోండి తండ్రి, నన్ను నడిపించండి అయ్యా అని ఆధారపడుతున్న మీరందరూ కూడా ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించారు నాయనా. ఈరోజు అద్భుతకరంగా నీ మాట ద్వారా మమ్మల్ని బలపరిచారు. ఆనాడు ఏ విధమైన అద్భుతాలు జరిగించి కనాను చేర్చానో, ఏ విధంగా ఫరో దగ్గర నుండి విడిపించానో, ఏ విధంగా ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించానో, ఎన్ని అద్భుతాలు జరిగించానో, ఎన్ని సూచక్రియలు చేశానో, ఎంతగా వారిని గురించి ఆలోచించి, వారిని గురించి పట్టించుకొని, విడిచిపెట్టక ప్రతి నిమిషం వారికి తోడుగా ఉండి నడిపించాను. రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాను, పగలు మేఘస్తంభంగా ఉన్నాను. మన్నాను కురిపించాను, బండ నుండి నీటినిచ్చాను, ఎర్ర సముద్రాన్ని దాటించాను. ఫరో సైన్యం
అంతటి నశింపచేశాను, శత్రువుని విడిపించాను, ఎన్ని అద్భుతాలు జరిగించి వారిని ఏ విధంగా బయటకు తీసుకొచ్చానో ఆ విధంగా నిన్ను కూడా నేను దాటిస్తాను, ఆ విధంగా నీ జీవితంలో కూడా అద్భుతాలు జరిగిస్తానని వాగ్దానం చేశారు. తండ్రి, ఎంతమంది నమ్మి నీ సన్నిధిలో మోకరించారో వారందరి జీవితాలు ఇటువంటి అద్భుతంలే జరుగునుగాక యేసు నామములో, ఇటువంటి మహత్కార్యంలే జరుగునుగాక యేసు నామములో, ఇటువంటి సూచక క్రియలే జరుగునుగాక యేసు నామములో. ఆనాడు గొప్ప శోధనలను ఏ విధంగా చాచిన చేతితో దాటించారో అదేవిధంగా ఈరోజు కూడా దాటిస్తున్నందుకు వందనాలు. నమ్మిన వారందరి జీవితాలు వాగ్దానం నెరవేర్చినందుకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చెప్పును జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది అయితే కామెంట్ చేస్తున్నారో, ఎంతమంది వారి అవసరం తెలియజేస్తున్నారో అందరి పేరు నీ చేతిలో పెడుతున్నాను. అందరి సమస్యలు నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి సమస్య మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను తండ్రి. ఆనాడు ఏ విధంగా దాటించారు అదే విధంగా ఈనాడు కూడా దాటించండి. శరీరానికి కలిగిన శ్రమలు, శోధనలన్నీ కూడా దాటించి తద్వారా విశ్వాసాన్ని పెంపొందించి నిత్య జీవాన్ని స్వతంత్రించుకునేటువంటి విశ్వాసాన్ని, అదృష్టాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని నీ బలమైన చేతులు ప్రతి ఒక్కరిని అప్పగించుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరికీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడండి. వారు చేసే ప్రతి పనిని మీరు సమకూర్చి జరిగించండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి నడిపించండి. వారి ప్రతి శోధన నుండి విడిపించి అద్భుతకరమైన జయమును మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, అద్భుతాలు చేసే దేవునిని కనుగొనండి. ఎప్పుడైతే ఆయన శక్తిని మీరు కనుగొంటారో, మీరు దృష్టిస్తారో అవే అద్భుతాలు మీ జీవితంలో కూడా దేవుడు జరిగించబోతున్నాడు. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డాను, నా కొరకే అన్న వారందరూ ఆమెనని కామెంట్ చేయండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు అనుకూలమైతే షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయన స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.